లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన కట్ చేస్తే కోర్టు మెట్లెక్కిన టీమిండియా మాజీ కెప్టెన్. అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్ జట్టు కెప్టెన్, ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ ఈ పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు హృదయాలను స్పందిస్తాయి. అలాంటి మెస్సీ ఇటీవల భారతదేశ పర్యటనకు రావడం దేశవ్యాప్తంగా భారీ ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా కోల్కతా నగరం ఫుట్బాల్ కు పుట్టినిల్లు కావడంతో అక్కడ మెస్సీ అడుగుపెట్టడం ఒక చారిత్రక క్షణంగా భావించారు అభిమానులు. కానీ ఆ చారిత్రక క్షణం కాస్త వివాదంగా మారిపోయింది. మెస్సీ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న గందరగోళం ఆ తర్వాత రాజకీయ, క్రీడా వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో భారత క్రికెట్ దిగ్గజం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు రావడం మరింత సంచలనంగా మారింది. ఇక డిసెంబర్ 13వ తేదీన లియోనెల్ మెస్సీ కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం, అధికారికంగా యువభారతి క్రీడాంగణంగా పిలువబడే స్టేడియాన్ని సందర్శించారు. ఈ ఈవెంట్ ను చూడడానికి వేలాది మంది అభిమానులు ముందుగానే టికెట్లు కొనుగోలు చేశారు. కొందరు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా కోల్కతాకు చేరుకున్నారు. కానీ ఈ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా గందరగోళంగా మారాయి. స్టేడియంలోకి ప్రవేశానికి సరైన మార్గదర్శకాలు లేకపోవడం, భద్రతా ఏర్పాట్లు తక్కువగా ఉండటం, వీఐపీ గ్యాలరీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు కూడా అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. స్టేడియంలోకి వెళ్లిన అనేక మంది అభిమానులు టికెట్ ఉన్నా కూడా మెస్సీ కనిపించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీ స్టేజ్ పైకి వచ్చిన సమయంలో సామాన్య ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించిన విధంగా ఏర్పాట్లు ఉండటంతో కోపం తారస్థాయికి చేరుకుంది. దీంతో కొంతమంది అభిమానులు తమ అసహనాన్ని బయటపెట్టారు. స్టేడియంలో కుర్చీలు విసరడం, నీటి బాటిళ్లు గాల్లోకి ఎగరవేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలు స్టేడియం బయట కూడా కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా స్పందించాల్సి వచ్చింది. సరైన ఏర్పాట్లు చేయలేకపోయామని, అభిమానులకు అసౌకర్యం కలిగిందని అధికారికంగా క్షమాపణలు చెప్పింది. అయితే అప్పటికే ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇదిలా ఉండగా ఈ గందరగోళానికి కారణం ఎవరు అనే ప్రశ్న మొదలైంది. కొందరు నిర్వాహకులపై ఆరోపణలు చేయగా, మరికొందరు అనూహ్యంగా సౌరవ్ గంగూలీ పేరును ఈ వివాదంలోకి లాగారు. కోల్కతాకు చెందిన ఒక అర్జెంటీనా ఫుట్బాల్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు ఈ ఈవెంట్లో జరిగిన అవస్థకు గంగూలీ కారణమని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారు. గంగూలీకి ఈవెంట్తో ప్రత్యక్ష సంబంధం ఉందని, ఆయన కారణంగానే ఈ గందరగోళం జరిగిందని కూడా ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు క్రమంగా వైరల్ అయ్యాయి. కొంతమంది నిజాలు తెలుసుకోకుండా వాటిని షేర్ చేయడం మొదలుపెట్టారు. దీంతో సౌరవ్ గంగూలీ ప్రతిష్టకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన గంగూలీ చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. తన పేరును అసత్య ఆరోపణలతో వివాదంలోకి లాగినందుకు గాను ఆ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడిపై 50 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ లీగల్ నోటీస్ పంపించారు. గంగూలీ తరపు న్యాయవాదులు స్పష్టంగా చెప్పారు, ఈ ఈవెంట్ నిర్వహణతో గంగూలీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. సోషల్ మీడియాలో బాధ్యత రహిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన పరువు నష్టం జరిగింది అని. భారత క్రికెట్ లో అత్యంత గౌరవనీయుడైన వ్యక్తి సౌరవ్ గంగూలీ. ఒక ఆటగాడిగా, ఒక కెప్టెన్ గా, ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఆయన దేశానికి చేసిన సేవలు అపారం. అలాంటి వ్యక్తిపై ఆధారం లేకుండా ఆరోపణలు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఈ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత క్రీడా వర్గాలు, అభిమానులు కూడా గంగూలీకి మద్దతుగా నిలిచారు. నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదు అంటూ సోషల్ మీడియాలో అనేక మంది స్పందించారు. మరోవైపు లియోనెల్ మెస్సీ ఈ వివాదంపై ఎలాంటి అధికారిక వ్యాఖ్య చేయలేదు. ఆయన తన పర్యటనను చాలా సాదాసీదాగా ముగించారు. కానీ ఈవెంట్ మాత్రం భారత్లో స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహణపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. భారీ స్టార్ ప్లేయర్లు భారత్కు వచ్చినప్పుడు భద్రత, నిర్వహణ, అభిమానుల సౌకర్యం అన్నీ కూడా అత్యంత కీలకమని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. చిన్న నిర్లక్ష్యం కూడా ఎంత పెద్ద వివాదానికి దారితీస్తుందో ఈ ఉదంతం స్పష్టంగా చూపించింది. మొత్తానికి మెస్సీ పర్యటన ఒక కళ లాంటిది కావాల్సింది. కానీ అవ్యవస్థ, ఆరోపణలు, లీగల్ కేసులతో వివాదంగా మారింది. ఈ వివాదంలో అనవసరంగా పేరు రావడంతో గంగూలీ చట్టపరమైన మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ముందు ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు నిర్వాహకులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ప్రముఖుల పేర్లను వాడుకునే ముందు నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సంఘటన స్పష్టమైన హెచ్చరికగా నిలుస్తుంది.